100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12 కోట్ల నిధులు మంజూరు చేసి ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందని కర్నూలు మాజీ ఎంపీ ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక విమర్శించారు. ఎమ్మిగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కలియ తిరుగుతూ రోగులను, వైద్య సిబ్బందిని వైద్య సేవల గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రిగా మారిన తర్వాత కనీసం ఆసుపత్రి ప్రాంగణం చుట్టూ పారిశుద్ధ్యం లోపించిందని, దీనివల్ల రోగాలతో వచ్చిన వారు మరిన్ని రోగాలు తెచ్చుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఆసుపత్రిలో రోగులకు బెడ్లు లేక ఎక్స్రే మిషన్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు.